శేఖరన్న సోషల్ మీడియా ఏదో తగ్గబట్టుకోవడము సరే ఎందుకు అంత మంచిగా కదా ఉండేది. బలపే ఉంటుంది పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తాను. ఇట్లాంటి ఆదా దిమాగ్ తీసుకుని తిరగ. ఎందుకంటే నేనేమంటున్నానంటే వెళ్ళిపోమంటారా? ఆమెకి అట్ట దొంగలే కావాలంట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీ దగ్గర ఎమ్మెల్యేగా ఓట్లు వేసుకొని దొంగ మాటలు మాట్లాడినాడు చూడు, అట్లా దొంగలు కావాలి. ఆమెకి విషయం అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఎక్సెప్టిక్ వాళ్ళని మనం వెనక పెట్టుకొని తిరుగుకున్నాం అనుకో, మానంగా విని ఇది సమస్య ఉంది, ఇది ఇట్లా వేస్తాము అని మీకు నేను చెప్పగలగాల. నేను ఓకే అమ్మా నేను రోడ్లు వేసేస్తానమ్మా మంచిగా వేసేస్తాను చెప్పేసి కాలు ఎక్కిపోతే కుదరదు. మీకెందుకు మంది వస్తారు, మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. అందరికి వస్తున్నాయి పింఛన్లు, మీకు రావట్లేదు. చెప్పు ఉద్యోగస్తులు మాకు అవసరం లేదని చెప్పాలా? రాదు అని చెప్పొద్దు, రాదని చెప్పొద్దు. ఈరోజు కడప అసెంబ్లీలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిలక్ నగర్లో ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంక వెళ్తూ ఉంది. వంకను మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్ అయిపోయి ఇల్లులు కట్టడము, దాంతో వంక పాస్ కాని పరిస్థితిలో ఇక్కడ వర్షాలు వస్తే విపరీతంగా నీళ్లు నిలబడిపోవడము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంది. అలాగనే కొంచెము రోడ్ల వ్యవస్థ కూడా, కానీ కాలువల వ్యవస్థ ఇంత వేశారు కానీ ఇక్కడ కాలువ లేకుండా ఉత్త సిమెంట్ రోడ్లు వేసేసినారు. ఇది ఒకటి పెద్ద ఒక లోటు. నేను కడప నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేస్తా నోటీస్ చేసింది. ఎక్కడే కానీ ఫస్ట్ కాలువలు వేయాలా. నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను గత 10 నెలల నుంచి.
ఫస్ట్ కాలువలు వేసుకొని తర్వాత మనం సీసీ రోడ్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ పునరుద్ధరించాలి. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అసలు కాలువ లేకుండా రోడ్లు మాత్రం వేసేసినారు. మరి బిల్లులు తీసుకోవడానికో ఏమో గత ప్రభుత్వంలో మనకైతే అర్థం తెలియదు. కానీ ఇప్పటి నుంచి మేము ఏది చేసినా కూడా ఫస్ట్ కాలువ వేసి కాలువ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాక తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది. డెఫినెట్గా వీటికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాము. మన యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీటిని ఒకటి తర్వాత ఒకటి పర్స్యూ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం.